అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మన ట్రెడిషనల్ రెసిపీ పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. నేను నేర్చుకున్న ఎన్నో టిప్స్ తోటి ఈ వీడియోని ప్రజెంట్ చేస్తాను. మీరు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారు. మరి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఎన్నో సీక్రెట్ టిప్స్ తెలుస్తాయన్నమాట. చూసారు కదా పూర్ణాలు ఎంత బాగా వచ్చినాయో. చాలా గుండ్రంగా, తోకలు లేకుండా మంచి కలర్తో చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. అలాగే తోపు పిండి కూడా చాలా పల్చగా పట్టేలాగా చేయడానికి కూడా ఒక సీక్రెట్ టిప్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా వీడియోని ఫాలో అవ్వండి. మన తెలుగు వాళ్ళ పెళ్లి బంతిలో తప్పకుండా వేయవలసిన స్వీట్ రెసిపీ ఇది. చాలా బాగుంటుంది కదా, మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, మనం ఖచ్చితంగా ప్రసాదాలు చేసుకుంటాం. ప్రసాదాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేదైతే పూర్ణం బూరెలు. మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతేకాకుండా మీకు ఎప్పుడైనా ట్రెడిషనల్ స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. 2-3 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. చాలా రుచిగా ఉండే ఈ రెసిపీని తయారు చేసుకుందామా. ఇక్కడ నేను 1 కప్పు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. దానితో సమానంగా 1/2 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. ఈ రేషన్ బియ్యం మినపగుళ్ళని బాగా కడుక్కోవాలి. రేషన్ బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇందులో డస్ట్ అలాంటివి ఎక్కువ ఉంటాయి. బాగా 2-3 సార్లు కడిగి ఒక 2-3 గంటలు నానబెట్టుకోవాలి. 3 గంటలు నానితే సరిపోతుంది. ఆ తర్వాత మనం చక్కగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా ఈ విధంగా గట్టిగా రుబ్బుకోవాలి. ఇలా మీరు గ్రైండర్లో కూడా చేసుకోవచ్చు. ముందుగానే ఎక్కువ వాటర్ పోయకూడదు అనమాట. చూడండి ఎంత స్మూత్గా రుబ్బానో. ఇలా స్మూత్గా రుబ్బుకొని పక్కన పెట్టుకోండి. ఇలా 2 నుండి 4 గంటలు ఫర్మెంట్ చేసుకోవాలి. ఆ లోపుగా మనం ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల పచ్చిశనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు కూడా 1 గంట నుండి 2 గంటలు నానితే తొందరగా ఉడుకుతుంది అనమాట. ఇది కూడా ఒక టిప్. బాగా నానిన ఈ పప్పుని కుక్కర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న కప్పుతో 1 కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి, లేదా పప్పు ములిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు అందులో మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేయాలి. ఉప్పు వేయడం వల్ల చప్పగా లేకుండా ఉంటుంది. పసుపు వేయడం వల్ల పూర్ణం అనేది మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి పప్పు ఎంత బాగా ఉడికిందో. చాలా బాగా ఉడుకుతుంది అనమాట. ఇలా ఉడకాల్సింది ఖచ్చితంగా. చాలా మెత్తగా ఉడకాలి. ఒకవేళ మీకు ఉడకకపోతే మరొక 2 విజిల్స్ కూడా ఉడికించుకో. ఆ తర్వాత అడుగున కొంచెం వాటర్ ఉంటాయండి, వాటిని మనం ఫిల్టర్ చేసేయాలి. ఆ వాటర్తో కట్టు చారు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. చూసారా శనగపప్పు చాలా బాగా ఉడికింది. దీన్ని పక్కన పెట్టుకోండి, చల్లారుతుంది. ఈ లోపుగా మనకి 2 గంటల తర్వాత నానిన తోపు పిండిని చూద్దాం. తోపు పిండి చూడండి చాలా బాగా నానింది కదా, ఫర్మెంట్ అవుతుంది. మరీ ఎక్కువసేపు అవసరం లేదండి, ఖచ్చితంగా 2 గంటలు నానితే సరిపోతుంది. 2 గంటలు నానిన ఈ తోపు పిండిలో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ వరకు పంచదార వేయాలి. ఉప్పు వేయడం వల్ల చప్పగా లేకుండా ఉంటుంది. అలాగే పంచదార వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. మనం తినేటప్పుడు స్వీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పూర్ణానికి పైన కోటింగ్ ఎంత వస్తుందో చెక్ చేయడానికి ఒక చిన్న టిప్ అనమాట. మన చూపుడు వేలిని ముంచి చూస్తే మనకి వేలికి ఎంతైతే పిండి అంటుకుందో పూర్ణం పైన కూడా పొర అంత ఉంటుంది. మనం పల్చగా కావాలనుకుంటే మరి కాస్త నీళ్ళు పోసుకోవచ్చు, లేదా మందంగా కావాలనుకుంటే అదే కన్సిస్టెన్సీలో చేసుకోవచ్చు. ఇక్కడ నాకు పల్చగా కావాలి కాబట్టి కొంచెం నీళ్లు పోసి మరొకసారి చెక్ చేస్తున్నాను. చూడండి మన వేళ్ళకి ఎంత పల్చగా అంటుకుంటే పిండి, మన పూర్ణాన్ని పైన తోపు పిండి కూడా అంత పల్చగా ఉంటుంది. అలానే మరీ పల్చగా నీళ్లు పోసేయకండి. ఇప్పుడు మనం కాస్త చల్లారిన ఈ పచ్చిశనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మీరు పప్పు గుత్తితో కూడా మెదుపుకోవచ్చు. మిక్సీ జార్లో అయితే కాస్త పని తొందరగా అవుతుంది. ఇలా ఒక 2 సార్లు గ్రైండ్ చేస్తే మనకి ఈ పచ్చిశనగపప్పు అనేది చక్కగా పేస్ట్ లాగా తయారవుతుంది. చూస్తారు కదా, ఇలా గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. నార్మల్గానే గ్రైండ్ చేయాలి. మధ్యలో ఆపుతూ ఆన్ చేస్తూ ఉంటే చక్కగా గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పప్పులో మనం 2 కప్పుల వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. మీకు స్వీట్ తక్కువ కావాలనుకుంటే 1.5 కప్పు వేసుకోవచ్చు. ఇక్కడ నేను బెల్లం పొడి వేస్తున్నానండి. ఇదైతే చాలా ఈజీగా ఉందన్నమాట ప్రాసెస్, మార్కెట్లో దొరుకుతుంది. అలాగే మనం బెల్లం పొడి వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. దీని బదులు తురిమిన బెల్లం కూడా వేసుకోవచ్చు. 2 కప్పుల బెల్లం వేసి కలిపేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి మిశ్రమం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. దాదాపు 10 నిమిషాలు పడుతుందండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తూ ఉంటే మనకి ఈ పూర్ణం అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వారం రోజుల వరకు ఉంటుంది. అందుకోసమని ఉడికించుకుంటాము. లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా పూర్ణం చేసేసుకోవచ్చు. ఇప్పుడు అందులో మనం ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేయాలి. యాలక్కాయలని కొంచెం పంచదారలో వేసి గ్రైండ్ చేసుకుంటే ఇప్పుడు వస్తుందన్నమాట. ఇవన్నీ వేసేసి చక్కగా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన మిశ్రమాన్ని అక్కడక్కడ పలుకులు ఉన్నట్లయితే మనం పప్పు గుత్తితో మరొకసారి మ్యాష్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ పప్పు అనేది చాలా స్మూత్గా ఉండాలి. ఇలా బాగా మ్యాష్ చేసిన తర్వాత నచ్చిన సైజులో పూర్ణాలు చేసేసుకోండి. ఇక్కడ నేను లెమన్ సైజులో పూర్ణాలు చేస్తాను అనమాట. ఇప్పుడు మరొక టిప్ అండి. ఇలా తయారు చేసుకున్న పూర్ణాలని 1 గంట వరకు
ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరు డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాలు పెట్టుకున్నా సరిపోతుంది. చక్కగా ఈ పూర్ణాలు రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు డ్రాప్ చేయడానికి 2 స్పూన్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. నార్మల్ స్పూన్ ఒకటి, అలాగే గుంట గరిట ఒకటి, అలాగే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు తీయటానికి ఒక గరిట, ఇవన్నీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పూర్ణాన్ని నార్మల్ ట్రెడిషనల్ పద్ధతిలో ఎలా డిప్ చేస్తారంటే చూడండి, మనం పూర్ణం వేసేసి ఇలా చక్కగా ముంచి 2 వేలతో తీసుకొని మనం గిన్నెకి ఆనించి తీస్తే మనకి ఎలాంటి తోకలు లేకుండా చాలా రౌండ్గా పూర్ణం బూరెలు వస్తాయి. అలాగే ఇంకొక ఈజీ టెక్నిక్ ఏంటంటే స్పూన్తో వేయడం అనమాట. మొదటిసారి చేసేవాళ్ళు స్పూన్తో వేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా బాగా వస్తాయి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పూర్ణానికి పిండి బాగా కోట్ అవ్వాలి. తోపు పిండి బాగా కోట్ అయిందో లేదో చూసుకోవాలి. సరిగ్గా కోట్ అవ్వకపోతే మాత్రం అవి నూనెలో వేసినప్పుడు విడిపోతాయి. అలాగే గుంట గరిటతో కూడా సేమ్ ఇలాగే అనమాట. గుంట గరిట కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ టెక్నిక్ కూడా మీరు చక్కగా ట్రై చేయొచ్చు. చూసారు కదా, మనం చక్కగా పిండి ఈ విధంగా తీసుకొని కాగిన నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ తోపు పిండి పల్చగా అయిపోయినట్లయితే లేదా మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఈ టిప్ మీకు బాగా యూస్ అవుతుందండి. తోపు పిండిలో 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోండి. అప్పుడు మీకు తోపు పిండి చాలా చక్కగా కోట్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది, బాగా వస్తుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఖచ్చితంగా వేయండి. లేదంటే మీకు ఒకవేళ పిండి పల్చగా అయితే మైదా పిండి వేసుకోండి. ఆ తర్వాత మందపాటి కడాయిలో కొంచెం ఎక్కువ నూనె వేసి మరిగించుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత మనం పూర్ణాలను డ్రాప్ చేసుకోవడం. ఇలా డ్రాప్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటండి, పూర్ణం మొత్తానికి తోపు పిండి కోట్ అయిందా లేదా చూసుకోవాలి. అలాగే మనం గిన్నెకి అంచులకి ఆంచి తీస్తే ఎక్కడ తోకలు రాకుండా రౌండ్గా వస్తాయి. ఈ విధంగా మనం మీడియం ఫ్లేమ్లో చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. వెంటనే కలపకుండా ఒక 2 నిమిషాల తర్వాత మనం ఇలా అన్ని వైపులా తిప్పుతూ ఉంటే చక్కగా ఈ పూర్ణాలు అనేవి మంచి కలర్ వస్తాయి, చాలా బాగా వేగుతాయి అన్నమాట. మీకు నచ్చిన కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. దాదాపు 2-3 నిమిషాల్లో వేగిపోతాయి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది కదా, చాలా బాగుంటాయి. మందంగా ఉన్న కడాయిలో వేయించుకుంటే ఈ పూర్ణాలు అనేవి చాలా బాగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక వాయి తీసేసిన తర్వాత మరొక వాయిని స్పూన్తో వేద్దాం. స్పూన్తో చాలా ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఖచ్చితంగా స్పూన్తో ట్రై చేయండి. చూడండి ఇలా డ్రాప్ చేయడం అనమాట ఈజీగా. అలాగే తోకలు కూడా ఎక్కడ రాకుండా ఉంటాయి. సేమ్ ఇలాగే గుంట గరిటెతో కూడా చేయొచ్చు. గుంట గరిటెతో స్పూన్తో వేసేటప్పుడు మాత్రం పూర్ణం చక్కగా కోట్ అయిందా లేదా తోపు పిండిలో చూసుకోవాలి. మీరు అలా చూసుకోకపోతే సరిగ్గా ఇది కోటింగ్ అవ్వకపోతే మాత్రం నూనెలో వేయగానే పూర్ణం విడిపోతుంది. అలా ఒకవేళ విడిపోతే మాత్రం ఆ పూర్ణాన్ని వెంటనే తీసేయండి, లేదంటే నూనె అంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అందుకని ఇలా చక్కగా జాగ్రత్తగా చూసుకొని మనం చక్కగా డీప్ ఫ్రై చేసుకో. అంతే, చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో. ఇలా మనకి చాలా తొందరగానే కలర్ వచ్చేస్తాయి, ఎందుకంటే మనం పంచదార వేసాం కదా. అలాగే కాస్త మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి, అప్పుడు మనకి చక్కగా వేగుతాయి అనమాట. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయి. ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా చేసుకునే ప్రసాదం రెసిపీ కదా. అలాగే పెళ్లి భోజనాల్లో పెట్టే ఈ గుండ్రని పూర్ణాలు మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ వీడియోలో చూపించిన కొలతలు టిప్స్ పాటించారంటే మీకు కూడా నేను చేసినట్టుగానే యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తే చాలా బాగా వస్తాయి. ఈ మెజర్మెంట్స్తో చేశారంటే మీకు పూర్ణం కానీ తోపు పిండి కానీ మిగులుతండి. ఒకవేళ తోపు పిండి మిగిలితే అందులో కొంచెం ఉప్పు వేసుకొని నెక్స్ట్ డే మీరు దోశలు పోసేసుకోవచ్చు. ఒకవేళ పూర్ణం పిండి మిగిలింది అనుకుంటే ఈ పూర్ణం పిండితో మనం నెక్స్ట్ డే బొబ్బట్లు వేసుకోవచ్చు. మరి చాలా బాగుంది కదా ఈ టిప్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం.